ఒక్కరికి కేక్ వాలంటీర్స్ ఐ వాంట్ ఈచ్ అండ్ ఎవ్రీవన్ టు రీచ్ అవుట్ టు ఈచ్ అండ్ ఎవ్రీవన్ ఆఫ్ అవర్ గెస్ట్స్ టుడే. ఈరోజు దూర ప్రాంతాల నుంచి ఎక్కడి నుంచో మన ఆహ్వానాన్ని అందుకొని కష్టమైన వర్షమైన ఎన్ని ప్రాబ్లమ్స్ ఉన్నా కూడా ఈ యొక్క ప్రోగ్రామ్ సక్సెస్ఫుల్ చేయడానికి ఇక్కడ చేరవచ్చిన మీ అందరికీ తప్పకుండా థ్యాంక్స్ చెప్తా ఉన్నాను. మనతో ఉన్నవారు కూడా Thank you everyone, especially for the Adamai team, especially for my beloved brothers and sisters, my fathers and my parents and my friends. మీ అందరికీ యేసు ప్రభు నామములో శుభములు. ఈ యొక్క ఎడ్నైట్ ప్రోగ్రాంకి రావడానికి కారణము యేసు ప్రభు మా ముందు నడిపించినాడు. మేము ఈ స్థితిలో ఉండడానికి కారణం కూడా యేసయ్యనే. యేసు ప్రభు ద్వారా ఆయన కృప ద్వారా ఎన్నో భయంకర పరిస్థితులు తాకినను ఈరోజు ఈ స్థితిలో ఉన్నాం. కారణం నా యేసయ్య. అందరు చేతులు ఎత్తండి. ఎస్ జీసస్. అందరికి హోల్ ల్యాండ్, మా హోల్ ల్యాండ్ బెల్లంపల్లి చర్చ్. ఎస్ మీ అందరి ప్రార్థన వల్ల ఈరోజు ఈ స్థితిలో మేమున్నాం. కారణము ప్రతి ఒక్క కుటుంబము, ప్రతి ఒక్కరి ప్రార్థన, ప్రతి ఒక్కరి ప్రేమ. దూర ప్రాంతంలో ఉన్నాను, మా మనసంతా ఇక్కడనే ఉంటుంది. ఎందుకంటే ఈ ఆత్మీయత మేము పంచుకోవడానికి ఎంతో దూరం నుంచి వచ్చినాం. మేముంటే చిన్నప్పటి నుంచి పుట్టి పెరిగిన ప్రాంతం కాబట్టి మీ అందరి ప్రేమలు, మీ ఆశీర్వాదాలు మా వద్ద ఉన్నాయి. అందుకే ఈ స్థితిలో ఉన్నాం. మేము యూత్ మీటింగ్ స్టార్ట్ చేసినప్పుడు కొంతమంది అన్నారు తత్వం రాని, కానీ చాలా బాగా అనిపించింది. ఒక్కరైనా ప్రార్థన మనస్ఫూర్తిగా చేసుకోవాలా, నా కోసం కాదు మన సంఘం కోసం అని ఒక్కరము. ఈరోజు ఇంతమంది గిటారిస్ట్ ఉన్నారు, ఇంతమంది సింగర్స్ ఉన్నారు, ఇంతమంది మంచి తలాంతులు ఉన్నాయంటే కారణము ఆ యొక్క ప్రార్థన ద్వారా దేవుడు వారికి ఇచ్చిన తోడు, వారి ద్వారా వారు లేవనెత్తిన విధానం. ఎందుకంటే యూత్ మీటింగ్ స్టార్ట్ చేసినప్పుడు ఎవరు లేరండి, నడుచుకుంటూ వెళ్ళి చెప్పేవాళ్ళం. కానీ ఈరోజు ఇంతమంది చూస్తున్నాం, ఇంకా మేము యవనస్తులుగానే ఉన్నాం. ఎందుకంటే కష్టపడ్డాం. ఈరోజు ఈ ప్రతిఫలము మీరు అందరూ అనుభవిస్తున్నారు. చిన్నపిల్లలు అంతా, క్రిస్టి చాలా చిన్నవాడు, రాబీ చిన్నవాడు, శివాకర్ చిన్నవాడు, ప్రభుచరణ్ అప్పుడప్పుడే వస్తున్నాడు. కానీ ఈరోజు దేవుడు వాళ్ళందరినీ ఆ సేవలో వాడుకుంటున్నారు. కారణము యేసయ్య ప్రేమ. మీ అందరికీ మరొకసారి మా కుటుంబం తరఫున, మా కాగజ్నగర్ పాస్టర్ తరఫున, మా అందరి తరఫున మీ అందరికీ వందనాలు చెల్లిస్తున్నాం. మా గురించి ప్రార్థన చేయండి. మనం కష్టాలున్నా, నష్టాలున్నా, భయంకరమైన ఇబ్బందులు ఎదిగినా యేసయ్య మన ముందుంటాడు. ఆయన నడిపిస్తాడు. ఆయనను మనల్ని ముందుండి నిలబెడతాడని చెప్పి మనం చేస్తున్నాను. మరొకసారి మీ అందరికీ నైట్ టీమ్ తరఫున, మరొకసారి మా అందరి తరఫున థ్యాంక్స్ చెప్తున్నాను. థ్యాంక్ యూ వెరీ మచ్. ఎక్కడికి పోలేడు. ఆయన జ్ఞాపకాలు మాత్రమే ఉంటాయి, ఆయన ప్రార్థనలు కూడా మాత్రమే ఉంటాయి. కన్నడ వి విల్ ఆల్వేస్ రీసెంట్లీ ప్రేయింగ్ ఫర్ యూ అండ్ ఫర్ ఆల్సో ఫర్ ఆల్ యువర్ యూత్ మెంబర్స్. మరి అందరికి కేక్ అందిందని నమ్ముతున్నాను. ఎవరికైతే కేక్ అందలేదో ప్లీజ్ దయచేసి చేతిస్తే మళ్ళీ ఒక కేక్ ముక్క. అబ్బో కేక్ పీసెస్ తక్కువనే అండి, కొంచెం చేతులు. హలో ఓకే వాలంటీర్స్, కొన్ని చేతులు ఇక్కడ ముందర ఉన్నాయి. దయచేసి కేక్ అందని వారికి కేక్ అందే విధంగా సహాయం చేయండి. ఇప్పుడు మరి మీరందరూ కేక్ తిన్న తర్వాత నవ్వుకోవడానికి స్టేజ్ పైకి చింటూ అండ్ కో స్టేజ్ పైకి రాబోతున్నారు. మిమ్మల్ని కడుపుగా నవ్వియడానికి. సో అది ఒక చిన్న స్కిట్, అది యూ విల్ రియల్లీ ఎంజాయ్ దట్ స్కిట్. I welcome Chintu and his teammates to please get on to the stage. ఒక 3 సార్లు మాత్రమే మరి చర్చికి వచ్చాడు. అది ఏ విధంగా వచ్చాడో మరి మనం చూద్దాం. మొదటగా మరి తన తల్లితో బాప్తిజం కొరకు మరి దేవుని ఆలయానికి వచ్చారు. ఇక్కడ పాస్టర్లు కూడా ఉన్నారు, చిన్నయ్య గారు, పెద్దయ్య గారు. చిన్నయ్య గారు పాల్, పెద్దయ్య గారు సంజయ్, ఆ వ్యక్తి డానీ.
యేసు సాంగే గోపయాజ్ఞను తన శిష్యులకు యేసు సాంగే గోపయాజ్ఞను గజేయబోయి ధరణి మీది రాష్ట్రములకు యేసు సాంగే గోపయాజ్ఞను తండ్రి యొక్కయు కుమారుని యొక్కయు పరిశుద్ధాత్మ యొక్కయు నామమున నీకు బాప్తిస్మం ఇచ్చుచున్నాను. ఆమేన్ ఆమేన్ ఆమేన్. పాస్టర్లు బాప్తిసం ఇచ్చారు. మరి ఆ తల్లి బిడ్డను ఎత్తుకొని పోతుంది. నెక్స్ట్ మరి ఆ బాలుడు పెరిగి పెద్దవాడైపోయాడు. మరి రెండోసారి మరి దేవుని సన్నిధానంలోకి మరి నడవబడుతున్నాడు ఆ బాలుడు. ఆ బాలుడు ఎలా నడవబడుతున్నాడంటే డైరెక్ట్ మరి మ్యారేజ్ విషయం అని చెప్పేసి రెండోసారిగా మరి దేవుని ఆలయంకి వస్తున్నాడు. మ్యారేజ్ విషయం అని చెప్పేసి మరి దేవుని ఆలయానికి మరి ఒకసారి రెండోసారి అతడు వస్తున్నాడు. మంగళమే యేసునకు మనుజావతారునకు 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 ఎక్స్ అనబడే నీవు వై అనబడే ఈమెను వయ్యనబడే ఈమెను నీ జీవిత భాగస్వామిగా నా జీవిత భాగస్వామిగా చేర్చుకొనుటకు నీకు సమ్మతమేనా? సమ్మతమే. వై అనబడే నీవు వయనబడి నేను ఎక్స్ అనబడే ఈ పురుషుని ఎక్సనబడి పురుషుణ్ణి నీ జీవిత భాగస్వామిగా నా జీవిత భాగస్వామిగా చేర్చుకొనుటకు నీకు సమ్మతమేనా? సమ్మతమే. దేవుడు మిమ్మల్ని దీవించును గాక. ఆమేన్ ఆమేన్ ఆమేన్. దేవరణి దేవలలో ధారాళముగా నీవెనము, పాపుగా వేగము దిగలేను, మరి రెండోసారి కూడా దేవుని సన్నిధానంలోకి వచ్చిపోయాడు. మరి ఆ బాలుడు మరి మూడోసారి రానున్నాడు. చివరికి పుట్టిండు. మరి ఆలయంలోకి మరి రెండోసారిగా మ్యారేజ్ విషయం అని చెప్పేసి వచ్చిండు. మూడోసారి మొత్తానికి ఎక్కడ పోయిండు, పైకి పోయిండు, చనిపోయిండు. నేను కూడా చేరియోదు, నేను కూడా చేరియోదు, నేను కూడా చేరియోదు, నేను కూడా చేరియోదు నచ్చట, నేను కూడా చేరియోదు, నేను కూడా చేరియోదు, నేను కూడా చేరియోదు, నేను కూడా చేరి పొద్దుగానే కాదు ఉప్పదిని బయటకు వచ్చిన లేరా లేరా గ్రీన్ బాబాజ్ నుంచి బిర్యానీ వచ్చి లేరా అరే ప్లీజ్ లేరా లేరా బాబు ఇక తీసాడు. ఒక్క నిమిషము ప్రార్థించుకుందాం.
పరలోకమందున్న మా తండ్రి దేవా, మీరు ఈ బిడ్డను పరలోకమందు మీ దగ్గర కూర్చోబెట్టుకోవాలని కోరుతున్నాను. ఈ స్కిట్ యొక్క ఉద్దేశం ఏంటంటే ప్రతి ఒక్క యవన బిడ్డ మరి చర్చికి రాకుండా మరి తన లైఫ్ లో ఒక 3 సార్లు వచ్చాడు. అట్లా ఎంతో మంది యవన బిడ్డలు మరి దారి తప్పిపోతున్నారు. మరి దేవుని ఆలయంలో నడవబడాలని చెప్పేసి మన జీవం గల దేవుడు సమాధానకర్తని నమ్ముకొని జీవితాంతము ఆయన కొరకే బతికుండాలని చెప్పేసి ఈ స్కిట్ యొక్క చిన్న ఉద్దేశం. థ్యాంక్ యూ. చప్పట్లు కొడితే నాకు అర్థమైంది ఎంజాయ్ చేశారో లేదు. థ్యాంక్ యూ వెరీ మచ్. మీ చప్పట్లు మీ సౌండ్ తోనే అర్థమవుతుంది. మీ మొహంలో వెలుగు, సంతోషం. సిఎస్ఐ పాటలు అందులో ఉంటుంది మర్మం కదా. బ్యాక్గ్రౌండ్ మ్యూజిక్ ఎలా ఉంది ఒకసారి కమాన్ చెప్పండి. హౌ ఇస్ ద బ్యాక్గ్రౌండ్ మ్యూజిక్? థ్యాంక్ యూ. We are coming almost the closing part of the program. మనము లాస్ట్ గా మరి బట్ నాట్ ద లీస్ట్ మనము ఇప్పుడు దేవుణ్ణి ఆరాధించుకొనేసి దాని తర్వాత వీ హ్యావ్ ఎ స్మాల్ రిక్వెస్ట్, లైక్ మనకి ఫీడ్బ్యాక్స్ కూడా ఉన్నాయి. సో ఆ ఫీడ్బ్యాక్స్ కూడా మేము విన్న తర్వాత వీ విల్ జస్ట్ వైండ్ అప్. అంతకుముందు ఐ జస్ట్ రిక్వైర్డ్ ద బ్యాండ్ టు ప్లీజ్ గెట్ ఆన్ స్టేజ్ అండ్ మేక్ దేర్ ప్రిపరేషన్స్. దే విల్ బి ప్రైజింగ్ గాడ్ ఫర్ ఎ కపుల్ ఆఫ్ టైమ్. Now I would like to call upon Sunny to please handle the choir team.
I call upon William Edward. William Edward. Blessed be your name in the land that is plentiful. When your streams of abundance flow, blessed be your name. Blessed be your name when I'm found in the desert place. Though I walk through the wilderness, blessed be your name. Every blessing you pour out, turn back to praise. When the darkness grows and sin long, still I will say, blessed be the name of the Lord. Blessed be the name. Blessed be the name of the Lord. Blessed be your glorious name. Blessed be your name when the sunshine is down on me, when the world's all as it should be.